హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఏదైనా సన్నటి థ్రెడ్ 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఈ క్లాత్ మధ్యలో పెట్టేసుకుని ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని అది ఇలాగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్కి కొద్దిగా అతుకులు పడతాయి, సైడ్కి ఇలా అతుకులు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి. ఖర్చు ఎంతైతే కావాలంతా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, బ్యాక్ సైడ్ ఖర్చులు ఉండాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా అయిపోతుంది కదా. చూడండి, ఖర్చులు ఉన్నాయి కదా. ఇక్కడ చూసారా, కొంచెం ఖర్చు తక్కువ వచ్చింది. చూసుకుని మీరు కుట్టుకోవాలి, ప్రాబ్లం ఏం లేదులేండి. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇక్కడ పెడుతున్నాను బార్డర్ దగ్గర. ఇలాగా ఇలా నీట్గా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా నీట్గా స్టిచ్ చేయండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా అంతే. చేతితో అద్దుకుంటూ జాయిన్ చేసుకోండి. ఇలాగా ఇలా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే. సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా చూసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటే మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో. రెండో నాకు చూపిస్తాను మీకు. ఈ క్లాత్ అయితేనే నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది డార్క్ ఉంది కదా అందుకని. సో ఇప్పుడు రెండో చూపిస్తాను. థ్రెడ్ పెట్టేసేయండి. ఇలాగా ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలాగా మనం ఇలా పట్టుకుంటే థ్రెడ్ అనేది హైలైట్ అవుతుంది. మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేది థ్రెడ్ని కూడా అంతే. ఇప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకుని ఒక 1/2 ఇంచు ఇలా నీట్గా ఇలా కట్ చేసేయాలి మొత్తం కూడా. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. దీన్ని కూడా అంతే సేమ్.
ఇలా పెట్టేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసేయండి. దీన్ని కూడా ఇలాగే పెట్టేసేయండి. ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని థ్రెడ్ పక్కన కుట్టు వేసేసుకోండి. ఇలాగా ఇలాగా నీట్గా కుట్టు వేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇప్పుడు ఇలాగ సగానికి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో నెక్కి ఎలా వేసుకోవాలో చెప్తాను. చూడండి. ఓకేనా? ఇన్విజిబుల్ పైపింగ్. దీనికి తేడా చూడండి.